నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ హడావిడిగా ఉన్నప్పుడు చికెన్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ చికెన్ కర్రీ రెగ్యులర్ చేసే చికెన్ కర్రీతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా. యూకేలో నేనైతే టైం లేనప్పుడు ఇలాగే చేస్తాను. ఇండియాలో ఇంతకుముందు ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు, కానీ చాలా బాగుంది. ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. నా దగ్గర బిర్యానీ ఆకు ఆల్మోస్ట్ అయిపోయింది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్, పుదీనా కలిపి పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇది రెడీమేడ్ది, షాప్లో తీసుకొచ్చాను. ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేస్తున్నాను. చికెన్కి మంచిగా మనం వేసిన పోపంతా పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీకి. ఒకసారి అంతా బాగా కలిసిపోయిన తర్వాత వెంటనే ఇందులోకి 2 టీ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్కి పట్టేటట్లుగా. ఇలా వెంటనే ఉప్పు కారాలు వేయడం వల్ల మనకి మ్యారినేట్ చేసినట్లుగానే ఉంటుంది టేస్ట్, కొంచెం డిఫరెన్స్ కూడా తెలియదు. ఇప్పుడు చికెన్ని ఒక 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పీసెస్ అన్నీ ఈవెన్గా వేగుతాయి. చికెన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి, మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చేటట్లుగా. చూసారా, మనకు చికెన్లో నుంచి మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని. ఇప్పుడు చికెన్ని మూత ఓపెన్ చేసి మనకి వాటర్ అంతా ఎగిరిపోయేటట్లుగా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, 2 నిమిషాలకి వాటర్ అంతా ఎగిరిపోయి మనకి మంచిగా దగ్గర పడింది కదా చికెన్ కర్రీ. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయలు, అది ఫ్రై చేసి పెట్టుకున్నది, ఇది వేసుకోవడం వల్ల కర్రీకి మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇన్స్టెంట్గా కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ గ్రేవీని నేను ఎప్పుడూ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. దీన్నంతా ఒకసారి మంచిగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ టమాటో గ్రేవీని చేసుకోవడం చాలా సింపుల్. ఆనియన్స్, టమాటోస్ పెద్దగా కట్ చేసుకొని వాటిని ప్యూరీ చేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి దాన్ని ఉడకనిచ్చి మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇలా గ్రేవీ లాగా యూస్ చేసుకోవచ్చు కర్రీస్లోకి. నేను యూకే వచ్చిన తర్వాతనే ఇలా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. గ్రేవీని మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన వాటర్ అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ పైన మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మనకు గ్రేవీ అంతా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే అయిపోతుంది. మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారా, నాకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మంచిగా దగ్గర పడింది. చూడ్డానికి చాలా డెలిషియస్గా కనిపిస్తుంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీని ఇలా చేసి పెట్టుకోండి, హడావిడిగా ఉన్నప్పుడు తొందరగా కుక్ చేసుకోవచ్చు కర్రీస్ని. గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది కదా, మనం రైస్, చపాతీ ఇలా అన్నిట్లోకి కాంబినేషన్గా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.